వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహించారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషణ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కనికల్లా శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కొడవటి సత్తిరాజు, టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు పొన్నాగంటి అనిల్, ఉప్పునూతల పుల్లారావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, తాడువాయి ఉప సర్పంచ్ కొడవటి వెంకటేశ్వరరావు, పిన్నమనేని నాని, పొన్నాగంటిమణి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మనకి సరైన యువకుణ్ణి, మంచి సేవా గుణం కలవాడిని మనకి పార్లమెంట్ సభ్యులుగా పంపించారు. ఆయనతో పాటుగా అమెరికాలో ఉన్నతమైనటువంటి జీతాన్ని చక్కగా కుటుంబాన్ని ఉండేటువంటి వ్యక్తి రోషన్ కుమార్ గారు. వారు ప్రజాసేవల మిషన్ హోప్ అనే సంస్థను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మరి గడిచినటువంటి సంవత్సరాల కాలంగా ఎన్నో సర్వీస్ సేవలు చేస్తా ఉంటే ఈయన సర్వీస్ కి మెచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రోషన్ నువ్వు అమెరికాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలా, చింతలపూడిలోకి రావాలా, ఇక్కడ ప్రజలు నిన్ను గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తారు, వాళ్ళకి సేవ చేయాలని ఇక్కడ పంపించారు. కాబట్టి ఇరువురి యొక్క గుర్తు సైకిల్. కాబట్టి ఇక్కడ నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. అత్యధిక ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఇద్దరికి కూడా సైకిల్ సింబల్ మీద వేసి గెలిపిస్తాం. భారీ మెజార్టీతో శాసనసభకి, పార్లమెంట్ కి పంపిస్తారని నాకు నమ్మకం ఉంది. సిద్ధమా? పంపిస్తామా? మరి పంపించేటప్పుడు మనందరూ ఒక్కసారి ఓయేసుకుంటే ఎంపీ గారు మాట్లాడతాం. మీ గ్రామం చూస్తే ఇవాళ మీ గ్రామంలో రోడ్లు వేసింది ఎవరన్నా? ఈ స్ట్రీట్లలో లైట్లు వేసింది ఎవరు? మీకు పట్టా భూములు అప్పుడు ఇచ్చింది ఎవరు? వీళ్ళు ఇప్పుడు ఏమైనా భూములు ఇచ్చారా? ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ మశానాలు కూడా లాక్కుండే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ జనాలు ఉన్నారు. మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడా మీ ఊరికి? ఎప్పుడైనా ఒక్కసారి వచ్చాడా మీ ఊరికి? రోషన్ గారు వచ్చారు. ఇవాళ మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా రోషన్ గారు ఇక్కడ ఉంటారు. మీకు అందుబాటులో ఉండే మనిషి రోషన్ గారు. మీకు ఏదైనా పని జరిగిందా ఈ 5 ఏళ్లలో చెప్పండి. ఇవాళ మీ మోటార్లకి మీటర్లు పెడుతున్నారా లేదా? ఇప్పుడు ఇంకా అన్ని ఇతని బుద్ధి తెలిసిపోయిందా లేదా? జగన్ బుద్ధి. కరెంటు బిల్లు, మీరు కట్టే కరెంటు బిల్లు ఎన్ని రూపాయలకు కరెంటు బిల్లు కడతారు? 9 టైంలు పెరిగిపోయింది 5 ఏళ్లలో. మీరు అందరూ కరెంటు బిల్లు కట్టాలంటే ఇవాళ స్లోగా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఈ కరెంటు బిల్లులు కట్టుకోవాలంటే ఇవాళ మీరు కరెంటు బిల్లులు కట్టలేదంటే పెన్షన్లు తీసేస్తారు. అన్ని ఇబ్బంది కార్యక్రమాలే. మన కార్యకర్తల మీద కేసులు, మీ అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ 5 ఏళ్ళలో జరిగింది. మీకు అందరికి ఈ 5 ఏళ్లలో తెలిసొచ్చిందా తెలియలేదా? ఇంకా చెప్పండి. తెలిసొచ్చిందా? ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. తెలిసొచ్చిందా? ఇతను డబ్బులు సంపాదించుకోవడానికే పదవిలోకి వచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు అందరూ ఆలోచించుకోవాలి. ఇతనికి పని ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడం పని. జనాలు ఎట్లా పోయారో అతనికి సంబంధం లే. అతనికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అవసరం లే. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అవసరం లేదు. పరిశ్రమలు తీసుకొని రావాలని అవసరం లేదు. తాడిపల్లెగూడెంలో పడుకుంది, సాయంత్రం డబ్బులు వచ్చిందా లేదా అకౌంట్లోకి చెక్ చేసుకునే పరిస్థితి ఇతంది. మీరందరూ ఆలోచించండి. మీ గ్రామాలలో మీరు అందరు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ అలాంటి వాడికి ఒకసారి ఓటేస్తే మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది. ఇంకా మన రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మీరు చెప్పండి. రైతులు బాగలేరు. ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు, గిట్టుబాటు ధర రావడం లేదు. మీకు 17,000 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చేట్లు మేము చేస్తామని మీ అందరికీ హామీ చెప్తున్నాం. మీరందరూ ఆలోచించండి. మీకు వచ్చే కరెంట్ రేట్ ఉంది, మీకు కరెంట్ రేట్ ఉంది. ఈసారి వచ్చే కరెంట్ రేట్ కూడా తగ్గించి చేస్తామని మీకు అందరికీ హామీ చెప్తున్నాం. అలాగే మీరు అందరూ పల్లెల్లో మాట్లాడుకోండి. మీ పల్లెల్లో అందరు కూడా మీరు ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలో మన రాష్ట్రంకి టీడీపీ పార్టీ గెలవడం, ఈ
ఎన్డీఏ కూటమి గెలవడం ఎంతైనా అవసరం ఉంది. మీరు అర్థం చేసుకోండి, ఈ ఎన్డీఏ కూటమి గెలవడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం అకస్మాత్ మళ్ళీ మన ఇతని చేతిలో ఇంకొక 5 ఏళ్ళు పెట్టారంటే 40 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోతాం. ఇంక ఇది అయిపోయినాక పైనుంచి దేవుడు దిగొచ్చినా కూడా మన రాష్ట్రం వేరే రాష్ట్రాలతో పోటీ పడాలంటే కష్టం. బీఆర్ అయిపోతుంది మన రాష్ట్రం. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, అందరు కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మేము యువకులము చదువుకున్నాం, మాకు ఎన్ని మీ సమస్యలు ఏందో అర్థమవుతున్నాయి. ఈ సమస్యలు మీకు మోసం చేస్తారు, ఈ నాయకులు అంతా మోసం చేశారు, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళంతా మోసం చేశారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరినీ ఈసారి ఎట్టి పరిస్థితిలో మీది ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా, నేను ఏదైనా ఉన్నా కూడా నేను పార్లమెంట్లో గట్టిగా మీ గలం వినిపించి మీకు ఏం కావాలో అన్నీ చేసి పెడతానని మీ అందరికి హామీ చెప్తున్నా. నేను కూడా మీలో ఒకటినే, ఒక దళిత బిడ్డని. నేను మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అంబేద్కరిజంను నమ్మి చదువుకొని అమెరికాకి వెళ్ళి అక్కడ 18 సంవత్సరాలు ఉండి నాకంటూ ఒక పేరు సంపాదించుకోగలిగాను. మరి గత 10 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు నా జీవితంలోంచి నా చింతలపూడి నియోజక ప్రజలకి నేను ఖర్చు పెడుతూ వస్తున్నాను. ఇది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను మీ బిడ్డలైన సొంగ రోషన్ కుమార్ని చింతలపూడి నియోజకవర్గానికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా మనం చింతలపూడిలో చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు బాగాలేవు, డ్రైనేజీలు బాగలేవు, ఇళ్ల స్థలాలు లేవు, లైట్లు లేవు. అలాగే పిల్లలు చదువుకోవాలంటే మరి సరైన బస్ ఫెసిలిటీ లేదు. మరి ఈరోజు దారిలో వస్తుంటే ఇక్కడ ఊరు మధ్యలో ఉంది మద్యం షాపు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నాడు. ఈ రోజున మద్యపాన నిషేధం కాదు కదా, మద్యపాన షాపులు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు, బెల్ట్ షాపులు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. అలాంటి నాశనకం మందులు ఇచ్చి జంగారెడ్డిగూడెంలో 27 మంది చావుకి కారణమైన ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖంతో మళ్ళీ మన దళితుల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. దళితులారా, మీరు ఒకటి గమనించండి. వైసీపీ ప్రభుత్వంలో బాగా మోసపోయింది ఎస్సీలు, బీసీలే. నా ఎస్సీలు, నా బీసీలు అంటూ ఎస్సీలకు, బీసీలకు ఉన్న సంక్షేమ పథకాలని, కార్పొరేషన్ నుంచి రావాల్సిన సప్లైన్ ఫండ్స్ తీసేసి మన జోబులో 1000-2000 రూపాయలు వేసి అదే అభివృద్ధి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలారా గమనించండి, సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు. ఇసుక మీద లూటి, ఇసుక మీద ప్రతి దాంట్లో లూటి, అభివృద్ధి శూన్యం. మీరు చూస్తుంటే అన్ని తెలిసిన వాళ్ళ ఉన్నారు. మరి ఈసారి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది?